వెల్కమ్ టు న్యూస్ 360 నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నేతల పరిస్థితి ప్రస్తుతానికి అగమ్య గోచరంగా తయారైంది. సరే, ఇద్దరికిద్దరు కూడా అటు పెద్దల సభల్లో కీలక పొజిషన్లోనే ఉన్నారు. ఎవరా ఇద్దరు అని చూస్తే కనిపిస్తున్నారుగా. ఒకళ్ళు విజయసాయిరెడ్డి, పార్లమెంటరీ నేత, రాజ్యసభలో ఫ్లోర్ లీడరు. కింద చూస్తే బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ మొత్తానికి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై క్యాబినెట్ ర్యాంకు కూడా వచ్చింది మొత్తానికి. కానీ ఆ ఆనందం 5 నిమిషాలు కూడా కనిపించట్లా. ఎందుకు, ఏం జరిగింది అనేది చూస్తే ఇద్దరికిద్దరిని పెట్టి ఏదో రాజకీయం చేద్దాం అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే వీళ్ళిద్దరు ఉన్నారు కదా, చూసుకుంటారులే మొత్తానికి ఎవరెక్కడికి వెళ్తారో అనుకున్నాడు. లండన్ పర్యటనకు కూడా సిబిఐ నుంచి అనుమతి తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నటువంటి అనుమతి కూడా ఎందుకు తెచ్చుకున్నానా అనేటువంటి పరిస్థితులకి ప్రస్తుతం వైసీపీ పార్టీ దిగజారిపోయింది. ఇక వీళ్ళిద్దరి పరిస్థితి చూస్తే మాకెందుకురా ఈ పొజిషన్లు అనుకున్నట్టుగా లోపల మాట్లాడుకోవాలేమో. ఎస్, పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్గా అంటే రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డికి ఇప్పుడు పెద్ద టాస్కే పడింది. ఉన్నటువంటి ఎంపీలందరూ అసలు పార్టీలో ఉంటారో వేరే పార్టీలకు వెళ్ళిపోతారో, వెళ్ళిపోవడానికి గల కారణాలేంటో. ఎందుకంటే మోపిదేవి వెంకటరమణ ఆల్రెడీ రాజ్యసభకి రాజీనామా చేశారు. ఇంకో పక్కన బీద మస్తాన్ రావు కూడా రాజీనామా అయిపోయింది, పార్టీ నుంచి కూడా వెళ్ళిపోతున్నారు. రేపో మాపో మిగిలిన వాళ్ళు కూడా వచ్చేస్తారు అన్నటువంటి గ్యారంటీ మాటలు చాలామంది చెప్తున్నారు. అది తెలుగుదేశం పార్టీలోకా, జనసేనకా, బీజేపీకా అనే దానికి చాలా ఎక్కువగానే మాటలు వినిపిస్తున్నాయి. మరి ఎవరూ లేకుండా అంటే మొన్న మధ్యన చూసాం, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీ వారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. రాజ్యసభలో మేము 8 మంది ఉన్నాం, మొత్తం అందరూ కలిసి 8 to 11 మంది, మా బలం మీకు లేకపోతే మీరు బిల్లులు ఏం పాస్ చేసుకోరు, సో దాన్ని బట్టి మీరు మెదులుకోండి అని చెప్పి విజయసాయిరెడ్డి గారు చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు మన ఏప్రిల్లో. ఇచ్చిన తర్వాత అందరికీ తెలిసిందేగా ఏం జరిగింది అనేది ఏప్రిల్ మేలో చేసిన తర్వాత. సో ఇప్పుడు ఏం వార్నింగ్ ఇస్తారు? నేను ఒక్కడినున్నాను, నా పక్కన ఇంకో 2-3 ఉంటారు, వీళ్ళందరితో కలిసి మీ బిల్లులకి మేము అడ్డం పడతాము, మా రాష్ట్రానికి సంబంధించి మేము పోరాడతాం ప్రత్యేక హోదా మీద, ఇంకో దాని మీద అని చెప్పి ఏమైనా చేయగలుగుతారా? ఏమీ లేదు. అసలు ఈయన మాటకి వాల్యూనే లేదు. అది ఆయన పరిస్థితి. ఇక బొత్స సత్యనారాయణ, ఇందాక చెప్పుకున్నట్టుగా ఎమ్మెల్యే పదవి పీకేశారు ప్రజలు. సరే, స్థానిక సంస్థల కోటాలో వాళ్ళకు ఉన్నటువంటి ఆ రోజుల్లో చేసుకున్న దానికి ఉన్నటువంటి బలంతో మొత్తానికి బొత్స సత్యనారాయణ తీసుకెళ్ళి ఫ్లోర్ లీడర్ కింద పెడదామని చెప్పి ఎమ్మెల్సీ ఇచ్చేశాడు, గెలిపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అయ్యింది. పోతుల సునీతతో పాటుగా ఇవాళ ఇంకో 2 రాజీనామా చేశారు. రేపో మాపో ఇంకో 10-12 మంది నుంచి 20 మంది దాకా రాజీనామాలకి సిద్ధంగా ఉన్నారు అనేది కూడా స్పష్టం అవుతోంది. ఇక్కడ మాకు పూర్తి మెజారిటీ ఉంది, మీకు 164 మంది ఉంటే మాకేంటి, మొత్తం మండలంతా కూడా మేమే ఉన్నాం, చైర్మన్ కూడా మావాడే, మీరు ఎలా బిల్లులు తీసుకొస్తారో వాటిని ఎలా ఆపాలో మాకు తెలుసు అంటూ బీరాలు పలికినటువంటి వీళ్ళు మరి ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఎవరూ లేకుండా ఏం చేస్తాడు? ఎమ్మెల్సీ వచ్చిన ఆనందం కూడా ఆయనకి లేకుండా పోతుంది ఈ రాజీనామాలతోటి. అంటే ఇవన్నీ ముందే ఊహించారా జగన్మోహన్ రెడ్డి? సర్లే, వీళ్ళిద్దరు ఎలాగో మనకు నమ్మిన బంట్లే కాబట్టి వీళ్ళకి మాత్రం పదవులు ఎలాగోలాగా ఇచ్చేస్తే సరిపోతుంది, ఏం చేసైనా. మిగతా వాళ్ళకి ఉంటే ఉంటారు, పోతే పోతారు. నేను ఎలాగో లండన్ పోతున్నాను, కోర్టు అనుమతి తీసుకొని, వస్తానో రానో తర్వాత విషయం, వచ్చే లోపల ఎంతమంది ఎలా సర్దుకుంటారో ఏంటో నాకెందుకు, నేను వెళ్ళి హ్యాపీగా తిరిగి వస్తాను, నేను వచ్చిన తర్వాత ఉన్న వాళ్ళతోటి ఏదో చేసుకుందామని మేబీ ఆయన అనుకోవచ్చు. కానీ వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటి? చేయడానికి పని లేదు, చేస్తే గీస్తే తప్పుడు ఆరోపణలు చేసుకోవాలి, ప్రభుత్వం చేసే పనుల మీద ప్రెస్ మీట్ పెట్టేసి దుమ్మెత్తిపోయడం తప్పితే ఇంకా పని పాట కూడా ఏం లేదు. మరి వాట్ నెక్స్ట్? ఇచ్చినట్టే ఇచ్చారు పదవులు, టైటిల్స్ చాలా పెద్దవి, టైంపాస్ చేయడానికి తప్ప ఎందుకు పనికిరావు. మరి రాజకీయంగా ఎంత వెలుగు వెలిగినటువంటి బొత్స సత్యనారాయణ మరి ఈ ఎమ్మెల్సీ గిరితోటి ఏం వెలగబెడతారు? ఇప్పటి వరకు నేనే కింగ్ పిన్, అసలు వైఎస్ఆర్సీపీ గెలిచిందంటే గతంలో అది నా వల్లే, పార్టీలో నెంబర్ 2 నేనే, ఢిల్లీ మొత్తాన్ని నేనే కంట్రోల్ చేసుకున్నాను, జగన్మోహన్ రెడ్డికి కావాల్సినట్టుగా కూడా నేనే చేశానని చెప్పినటువంటి విజయసాయిరెడ్డి, మరి ఆయన పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి అసలు వీళ్ళని నిజంగానే పార్టీలో ఉండనిస్తారా? వాళ్ళైతే చెప్తున్నారు మేము ఉంటామని, ఆయన ఉండనిస్తాడా? వాట్ నెక్స్ట్? వాళ్ళ ప్లాన్లు ఏంటి, వాళ్ళ భవిష్యత్ ఏంటి? వేచి చూడాల్సిందే. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి.